హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్కి కంటిన్యూషన్ అండి. ఓకేనా? థర్డ్ కేటగిరీ, ఫోర్త్ కేటగిరీ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. ఓకే, సో యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో ప్రీవియస్ వీడియో లెక్చర్లో మనము స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేసు, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ చూసాము. ఇప్పుడు ఈ వీడియో లెక్చర్లో మనము ఈ థర్డ్ అండ్ ఫోర్త్ కేటగిరీస్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ చూద్దాము. స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్, వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ టైట్రేషన్ చూద్దాం. ఓకే, so conductometric titrations ante the titrations in which the endpoint is identified by measuring the conductance of the test solution is called as conductometric titrations. Okay, so conductometric titrations lo first major category acid base titrations. సో అంటే మీరు ఇక్కడ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మెజర్ చేస్తారు స్టాండర్డ్ బేస్ యూస్ చేసి. సో దీంట్లో మనకు 4 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ 2 టైప్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో టైప్ నెంబర్ 3కి వద్దాం మనం ఇక్కడ. సో అదేంటంటే స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ టైట్రేషన్. ఓకే, సో స్ట్రాంగ్ యాసిడ్ మనకు బాగా తెలిసిన స్ట్రాంగ్ యాసిడ్, వెరీ వెల్ నోన్ యాసిడ్. సో దట్ ఈజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. నేను హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ఇలా రాస్తాను, H+Cl-. ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఓకేనా, రైట్? ఎందుకంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి దీంట్లో అయానిక్ ఫామ్లో ఉంటుంది ఇది ఎప్పుడు. ఓకే, అంటే ఆ కండక్టెన్స్ చాలా హైగా ఉంటుంది. ప్లస్ వీక్ బేస్కి మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే NH4OH, వీక్ బేస్. సో NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఇది నేను అన్అయోనైజ్డ్ ఫామ్లో రాశాను, అంటే ఇది అయానిక్ ఫామ్లో అంతగా ఎగ్జిస్ట్ కాదు, అన్అయోనైజ్డ్ ఫామ్లోనే ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి కండక్టెన్స్ చాలా లోగా ఉంటుంది. నేను ఇక్కడ రాస్తాను అన్అయోనైజ్డ్ ఫామ్. ఇది కంప్లీట్లీ HCl వచ్చి కంప్లీట్లీ అయోనైజ్డ్ ఫామ్. ఓకే, సో ప్రొసీజర్ తీసుకోండి, చాలా సింపుల్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ని టేక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ఏ బీకర్ అండ్ దెన్ డిప్ కండక్టివిటీ సెల్ ఇన్ ఇట్ and the conductivity cell is connected to digital conductivity meter. Then take NH4OH ammonium hydroxide in a beaker, in a burette. Okay, and measure the conductance of the solution. So if you measure the conductance of the solution of pure hydrochloric acid, so the conductance will be very high. Okay, the conductance will be very high, indicated by point A. అంటే ద కండక్టెన్స్ విల్ బి వెరీ హై అంటే ఆయన మీనింగ్ ఏంటంటే, ఎందుకు హైగా ఉంది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి అయానిక్ ఫామ్లో ఉంటుంది కాబట్టి కండక్టెన్స్ చాలా హైగా ఉంటుంది. దెన్ మళ్ళీ ఏం చేస్తాం మనం, యాడ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ స్టెప్ బై స్టెప్. దట్ మీన్స్ at each time add 0.5 ml or 0.25 ml and measure the conductance. So if you measure the conductance by adding NH4OH to the hydrochloric acid, the conductance slowly decreases. The conductance slowly will shows decrease until a certain point is reached. Okay, why the conductance is decreasing? Because the hydrochloric acid when reacted with ammonium hydroxide, it will convert into ammonium chloride, NH4 plus Cl minus plus H2O. H2O is unionized, so it doesn't offers any conductance. దీనివల్ల మన కండక్టెన్స్ ఉండదు. అమ్మోనియం క్లోరైడ్ అనేది యాక్చువల్గా సాల్ట్ అండి. ఓకేనా, అంటే ఎందుకు కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుందంటే ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్లో H+ అయాన్స్ ఉంటాయి ఆ సొల్యూషన్లో. దెన్ మీరు అమ్మోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసినప్పుడు ఈ H+ అయాన్స్ అన్నీ NH4OHలో ఉండే OHతో కంబైన్ అయ్యి వాటర్గా మారిపోతుంది. కాబట్టి H+ ప్లేస్లో ఏ అయాన్ వస్తుందంటే NH4+ అయాన్స్. సో H+ అయాన్స్కి సైజ్ తక్కువ కాబట్టి మొబిలిటీ కూడా ఎక్కువ, కాబట్టి కండక్టెన్స్ కూడా ఎక్కువ వెన్ కంపేర్డ్ విత్ NH4+ అయాన్స్. సో అమ్మోనియం అయాన్స్కి సైజ్ చాలా బిగ్ సైజ్, సో కాబట్టి మొబిలిటీ కూడా తక్కువ ఉంటుంది, అయానిక్ మొబిలిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి కండక్టెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో H+ అయాన్స్కి కండక్టివిటీ ఎక్కువ, NH4+ అయాన్స్ కండక్టివిటీ తక్కువ కాబట్టి ఇంకా H+ అయాన్స్ ఆ సొల్యూషన్ ఇంక ఉండవు, అవి వాటర్గా మారిపోతున్నాయి, H2Oగా మారిపోతున్నాయి కాబట్టి దాని ప్లేస్లో NH4+ అయాన్స్ వస్తున్నాయి కాబట్టి కండక్టెన్స్ AB లైన్ మీకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాంగ్ ద AB లైన్ కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఒక సర్టైన్ పాయింట్ రీచ్ అయిన తర్వాత మీరు NH4OH యాడ్ చేస్తూనే ఉంటారు, మన ఎక్స్పెరిమెంట్లో యాడ్ చేస్తూనే ఉంటాం. సో ఇలా యాడ్ చేసినప్పుడు కండక్టెన్స్ ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. కండక్టెన్స్ డజంట్ షోస్ ఎనీ చేంజ్ ఆర్ ఎనీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకే, రైట్? దిస్ ఈస్ డ్యూ టు NH4OH ఈజ్ ఎ వీక్ బేస్. అంటే మీరు పాయింట్ B రీచ్ అయిన తర్వాత కూడా మనం ఈక్వివాలెన్స్ పాయింట్ అంటుంటాం. పాయింట్ B ఈస్ కాల్డ్ యాజ్ ఎండ్ పాయింట్. ఓకేనా,
రైట్. సో ఎండ్ పాయింట్ మనం రీచ్ అయినా కూడా ఒక మినిమం వాల్యూ వచ్చినా కూడా మనం NH4OH యాడ్ చేస్తూ ఉంటాం. ఇలా యాడ్ చేసినప్పుడు మనం దేన్ని టెస్ట్ చేస్తామంటే NH4OH వీక్ బేసా కాదా, ఎందుకు యాడ్ చేయాలి అంటే. ఓకే, సో ఇప్పుడు అనుకుంటున్నాం, దాన్ని ఎక్స్పెరిమెంట్గా ప్రూవ్ చేస్తాం. ఓకే, సో NH4OH మీరు యాడ్ చేసినప్పటికీ కూడా కండక్టెన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ కండక్టెన్స్, ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ because NH4OH is a weak base. It ionizes only partially, it gives less number of ions, so the conductance will be very low, very lower value for added base, that is NH4OH. So if you plot the graph, మీరు గ్రాఫ్ ని ప్లాట్ చేశారంటే between conductance and volume of NaOH, you will get a graph like this. At the starting of the experiment, the conductance will be very high due to strong acid HCl. Then upon addition of NH4OH, the conductance will decrease along the line AB until a certain point is reached, and after the point is reached, if you add NH4OH continuously, there is no change in conductance because the added NH4OH is a weak base. The point B indicates a end point. Okay, so at the end point, all the H plus ions are neutralized and they are converted into water molecules. The point B gives the volume of NH4OH required to neutralize the hydrochloric acid. So that is about strong acid weak base titration. Then there is fourth type of titration, that is weak acid weak base titration. Weak acid weak base titration. So weak acid we are going to take acetic acid. Acetic acid, it is unionized. As you can see, it is not going to exist in ionized form, so it is unionized. It is weak acid plus another weak base NH4OH. So this is also unionized. Both are unionized. So రెండిటికి కండక్టెన్స్ చాలా లోగా ఉంటుంది, వీక్ బేస్. ఓకే, సో మీరు అసిటిక్ యాసిడ్ని ఒక బీకర్లో తీసుకోండి, దాంట్లో కండక్టివిటీ సెల్ డిప్ చేయండి, దాని కండక్టివిటీ సెల్ని మీరు కండక్టివిటీ మీటర్కి కనెక్ట్ చేయండి, అండ్ NH4OHని బ్యూరెట్లో తీసుకోండి. ఓకేనా, ఇది స్టాండర్డ్ సొల్యూషన్ NH4OH. దెన్ కండక్టెన్స్ మెజర్ చేయండి. ప్యూర్ అసిటిక్ యాసిడ్కి మీరు కండక్టెన్స్ మెజర్ చేయండి. మీరు ప్యూర్ అసిటిక్ యాసిడ్ కండక్టెన్స్ మెజర్ చేస్తే అది చాలా లోగా ఉంటుంది, ఇండికేటెడ్ బై పాయింట్ ఏ. ఎందుకంటే అసిటిక్ యాసిడ్ వీక్ యాసిడ్ కాబట్టి, ఇది అన్అయోనైజ్డ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి, అయాన్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి కండక్టెన్స్ విల్ బి వెరీ లో. దెన్ అపాన్ అడిషన్ ఆఫ్ NH4OH, మీరు అమ్మోనియం హైడ్రాక్సైడ్ని అసిటిక్ యాసిడ్కి యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు అది ఎలా మారుతుందంటే CH3COOH NH4OH గివెన్ రైస్ టు ఒక అయానిక్ ఫామ్ వస్తుంది, CH3COO మైనస్ NH4 ప్లస్. ఇదేంటంటే అమ్మోనియం అసిటేట్, ప్లస్ అన్అయోనైజ్డ్ వాటర్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది, అమ్మోనియం అసిటేట్. సో ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యానయాన్ అండ్ క్యాటయాన్ కాబట్టి, అయానిక్ ఫామ్లో ఎగ్జిస్టెన్స్లో ఉంది కాబట్టి మీకు కండక్టెన్స్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది ఒక సర్టెన్ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు. అంటే ఆ పాయింట్ రీచ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే, అంటే పాయింట్ బి అనుకుందాం, పాయింట్ బి రీచ్ అయింది అంటే ఈ అసిటిక్ యాసిడ్లో ఉండే H ప్లస్ అయాన్స్ అన్నీ కూడా ఎలా కన్వర్ట్ అయిపోయినట్టు, వాటర్గా కన్వర్ట్ అయిపోయినట్టు. అంటే ఇంకా అక్కడ అసిటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఉండవు. ఓకే, అంటే అసిటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ మొత్తం ఎలా కన్వర్ట్ అయిపోయింటాయంటే అమ్మోనియం అసిటేట్గా కన్వర్ట్ అయ్యింటాయి. దెన్ ఈ పాయింట్ రీచ్ అయిన తర్వాత కూడా మనం ఏంటంటే NH4OH యొక్క స్ట్రెంగ్త్ని మెజర్ చేయడానికి మనము యాడ్ చేస్తూ ఉంటాం బేస్. ఓకేనా, సో వీక్ బేస్ యాడ్ చేస్తూ ఉంటాం. మీరు ఒక సర్టెన్ పాయింట్ వరకు యాడ్ చేస్తారు, C వరకు యాడ్ చేస్తారు అనుకుందాం. ఓకే, సో మీరు యాడ్ చేసినా కూడా దెర్ ఇస్ నో అప్రిషియబుల్ చేంజ్ ఇన్ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు, అలాగే కాన్స్టెంట్గా ఉండిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే NH4OH వీక్ బేస్ కాబట్టి, ఇది కూడా అయానిక్ ఫామ్లో ఎగ్జిస్టెన్స్లో ఉండదు, 10% అయనైజ్ అవుతుంది ఇది. సో కాబట్టి అయాన్స్ చాలా తక్కువగా ఇస్తుంది కాబట్టి మీకు కండక్టెన్స్లో ఎటువంటి మార్పు, ఎటువంటి చేంజ్ ఉండకుండా కాన్స్టెంట్గా ఉండిపోతుంది. మీకు ఎక్కడైతే ఈ AB కర్వ్, BC కర్వ్ మీకు మీట్ అవుతాయో అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే y యాక్సిస్కి ప్యారలల్గా x మీదకి మీరు ఒక లైన్ డ్రా చేయండి, ఒక డాటెడ్ లైన్. సో ఎక్కడైతే అది x యాక్సిస్ని టచ్ చేస్తుందో, ఎక్కడైతే అది మీట్ అవుతుందో x యాక్సిస్ని, అదే మనకి ఏంటంటే ఎండ్ పాయింట్. సో ఈ ఎండ్ పాయింట్ని కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో ఇలా కూడా అంటుంటారండి, ఈక్వి వ్యాలెన్స్ పాయింట్ ఇలా కూడా అంటుంటారు. ఓకే, సో ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ ఏంటంటే ఇట్ గివ్స్ వాల్యూమ్ ఆఫ్ NH4OH రిక్వైర్డ్ టు న్యూట్రలైజ్ ద అసిటిక్
యాసిడ్. సో ఈ విధంగా మనము ఏదైనా యాసిడ్ని న్యూట్రల్ చేయడానికి ఎంత బేస్ కావాలి, అది HCl అయినా అసిటిక్ యాసిడ్ అయినా లేదు బేస్ NaOH అయినా అమ్మోనియం హైడ్రాక్సైడ్ అయినా, మనము తీసుకునే యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్, మనం తీసుకునే యాసిడ్ యొక్క మొలారిటీ ఆర్ నార్మాలిటీ మనము మెజర్ చేయడానికి మనకు ఉన్న ఒక బెస్ట్ వే ఏంటంటే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. ఓకే, నార్మల్ టైట్రేషన్స్లో మనం ఫినాఫ్థలిన్ కానీ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ కానీ యాడ్ చేసి యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్లో మనం ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇలా కాకుండా ఇక్కడ ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే రైట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. ఓకే, సో నేను ఇక్కడ మధ్యలో రాస్తాను మీకు, రైట్, ఇక్కడ కొంత స్పేస్ ఉంది, నేను ఇక్కడ రాస్తాను సింపుల్గా. ఓకే, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. సో నేను అడ్వాంటేజెస్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్కి ఏంటంటే ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే మీకు ఏదైనా వెరీ డైల్యూట్ సొల్యూషన్ మీ దగ్గర ఉంది, లేదు మీ దగ్గర కలర్డ్ సొల్యూషన్స్ ఉన్నాయి, లేదు మీ దగ్గర టర్బిడ్ సొల్యూషన్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉన్న సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇటువంటి సొల్యూషన్స్కి కలర్డ్ సొల్యూషను, టర్బిడ్ సొల్యూషను, వెరీ డైల్యూట్ సొల్యూషన్ అంటే సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉన్న సొల్యూషన్, ఈ డైల్యూట్ సొల్యూషన్ అంటుంటాం దాన్ని. ఓకేనా, సో ఇటువంటి సొల్యూషన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎండ్ పాయింట్ ఐడెంటిఫై చేయాలనుకున్నారు, దాని యొక్క కాన్సన్ట్రేషన్ మీరు మెజర్ చేయాలనుకుంటే మీకున్న బెస్ట్ ఆప్షను కండక్టోమెట్రిక్ టైట్రేషన్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వీక్ యాసిడ్ వీక్ బేస్ టైట్రేషన్, దట్ ఈస్ అసిటిక్ యాసిడ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ మధ్య మనం ఒక టైట్రేషన్ చేసాం. ఓకేనా, సో ఈ టైట్రేషన్ నార్మల్గా నాట్ పాసిబుల్. నార్మల్గా ఫినాఫ్థలిన్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ వేసినప్పుడు ఎండ్ పాయింట్ అంత షార్ప్గా రాదు. బట్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ యూ విల్ గెట్ అ క్లియర్ ఎండ్ పాయింట్. ఓకే, దెన్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇక్కడ ఎండ్ పాయింట్ దగ్గర నార్మల్ వాల్యూమెట్రిక్ టైట్రేషన్లో కలర్ చేంజ్ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కొన్ని కేసెస్లో ఎక్కువ వాల్యూమ్ మనం యాడ్ చేస్తాం, ఓకేనా, బ్యూరెట్ నుంచి సొల్యూషన్, స్టాండర్డ్ సొల్యూషన్. అలా కాకుండా మీరు ఇక్కడ కండక్టోమెట్రిక్ టైట్రేషన్లో మీరు తీసుకున్న కాంపౌండ్ యాడ్ చేస్తూ వెళ్ళడమే. ఓకే, ఎండ్ పాయింట్ మన గ్రాఫ్ ద్వారా మనకు వస్తుంది. సో కాబట్టి ఎండ్ పాయింట్ చాలా షార్ప్గా వస్తుంది మీకు కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో. ఎండ్ పాయింట్ దగ్గర మీరు అంత స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో. ఓకే రైట్, సో దీస్ ఆర్ some of the advantages of conductometric titrations. So conductometric titrations are the titrations that measures the end point of a volumetric analysis by measuring the conductance of that particular test solution by using a standard solution. Thank you for watching this video.